వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ముఖ్యంగా న్యూ బర్న్ బేబీస్ మదర్స్కి వచ్చే సందేహాల్లో ఇదొక సందేహం ఏంటంటే తమ బిడ్డ యొక్క మోషన్ కలర్ అనేది ఎలా ఉండాలి. సో కొంతమంది మన సిస్టర్స్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారన్నమాట. సో మా బేబీ ఇలా మోషన్ పోతుంది అక్క, సో ఈ కలర్లో పోతుంది, ఏమైనా ప్రాబ్లం అవుతుందా, సో కొన్ని రోజులుగా ఇలా ఈ కలర్లో పోతుంది, సో పోయే స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది, ఇలా చాలా రకాల సందేహాలు అయితే అడుగుతూ ఉంటారన్నమాట. సో ఈ వీడియోలో బేబీ యొక్క మోషన్ కలర్ అనేది ఎలా ఉండాలి, ఆ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి, సో ఎలా ఆ బేబీ మోషన్ అనేది ఎలా వెళ్తే మంచిది, ఎలా పోతే ప్రమాదం ఉంటుంది, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలో అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే నార్మల్గా పిల్లలు పుట్టిన నుండి 3వ రోజు వరకు కూడా సో బ్లాక్ కలర్లో లేదా కొంచెం లైట్ గ్రీన్లో పోవడం అయితే జరుగుతూ ఉంటుంది మోషన్. దీన్ని ఏమంటారంటే మెకోనియం అంటారు. సో ఇలా ఎందుకు పోతుంది బేబీ మోషన్ అంటే, సో మనకి అమ్మ కడుపులో 9 నెలల పాటు బేబీ ఉమ్మనీరులో పెరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటు తల్లి నుంచి వచ్చిన న్యూట్రిషన్స్ కూడా తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. సో అట్లా తీసుకోవడం వల్ల మనం డెలివరీ తర్వాత ఆ యొక్క న్యూట్రిషన్, ఆ ఉమ్మనీరు ఏదైతే మిగిలి ఉంటుందో సో అదే మనకు డెలివరీ తర్వాత 2-3 డేస్ అయితే ఆ మెకోనియంని పాస్ చేస్తూ ఉంటుంది. చాలా బ్లాక్ కలర్లో, చాలా థిక్ కలర్లో, చాలా జిగురుగా ఉంటుంది అన్నమాట. సో ఇది మెకోనియం. సో ఇలా వెళ్తే ఏం ప్రమాదం లేదు. సో పిల్లలు ఇలాగే వెళ్ళాలన్నమాట. సో ఆ మెకోనియంని టోటల్లీ పాస్ చేయాలన్నమాట. సో ఇది ఎప్పటి వరకు అంటే ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ నార్మల్గా మోషన్ వెళ్ళాలి. లేదు 1 వీక్ అయింది, 2 వీక్ అయింది, అయినా కూడా సేమ్ అదే ఎప్పుడైతే పుట్టినప్పుడు ఎలా పోయింది ఇప్పుడు కూడా అలాగే పోతుంది అని మీకు ఎవరికైనా కంప్లైంట్స్ ఉంటే వెంటనే ఒకసారి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళండి. సో దీని తర్వాత బేబీ ఎలా పోవాలి అంటే మాస్టర్ ఎల్లో కలర్లో పోవాలన్నమాట. సో అంటే మనకి ఎప్పుడైతే ఈ మెకోనియం కంప్లీట్ అయిపోతుందో, మనము మదర్ ఫీడింగ్ ఇస్తూ ఉంటాము, తల్లి ఫీడింగ్ ఇస్తూ ఉంటామో అప్పుడు ఈ యొక్క మాస్టర్ ఎల్లో కలర్ పోవాలన్నమాట. సో బేబీ ఇలా పోతేనే హెల్తీగా ఫామ్ అవుతుందని అర్థం, అంటే తల్లి పాలు మంచిగా అరుగుతున్నాయి అన్నమాట. సో అంటే ఎల్లో కలర్లో పోవాలన్నమాట. కొన్నిసార్లు మనము కనుక ఒకవేళ ఫీడింగ్ అనేది బేబీకి కొంచెం అరగనప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకి బేబీకి కొంచెం పాలు అనేవి డైజెషన్ కానప్పుడు కొంచెం ఎట్లా అంటే పాలు పలిగినట్టు కూడా వస్తూ ఉంటాయి. సో దాని గురించి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, బేబీ ఇలాగే పోవాలన్నమాట. సో అంటే ఈ యొక్క స్ట్రక్చర్, ఈ మాస్టర్ ఎల్లో కలర్లోనే బేబీ మోషన్ అయితే వెళ్ళాలన్నమాట. సో దీని తర్వాత గ్రీనిష్ ఎల్లో కలర్లో అన్నమాట. సో ఇలా ఎందుకు పోతుంది బేబీ మోషన్ అంటే, మీరు కనుక మీ పాలు ఇస్తూ అండ్ మీకు కొంచెం పాలు సరిగ్గా రావట్లేదు అనుకున్నప్పుడు కొంతమంది తల్లులు ఏంటంటే ఫార్మల్ మిల్క్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఫార్మల్ మిల్క్ అండ్ మీ మిల్క్ రెండు కలిపినప్పుడు సో వాటి వల్ల కూడా బేబీ ఈ గ్రీనిష్ ఎల్లో కలర్లో పోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇలా పోయినా కూడా మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో ఇది కూడా కొంచెం ఘాటు వాసన కూడా రావడం, అంటే ఘాటు అంటే బ్యాడ్ స్మెల్, బాగా బ్యాడ్ స్మెల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇట్లా వెళ్ళినప్పుడు పిల్లలు మోషన్ అనేది కొంచెం లేట్గా వెళ్తూ ఉంటారు. మనం ఫార్మల్ ఫీడ్ ఇచ్చిన పిల్లలు కొంచెం మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళారన్నమాట. కొంచెం మలబద్ధక సమస్య పిల్లలకి ఎక్కువగా ఉంటుంది. తల్లి పాలు ఇచ్చిన పిల్లలు ఇంకా ముఖ్యంగా పాలు తాగిన వెంటనే కనుక మోషన్ వెళ్తే వాళ్ళు చాలా ఇంకా హెల్తీగా ఉన్నట్టు అన్నమాట. సో కొంతమంది పిల్లలు 7 డేస్కి ఒకసారి కూడా పోతూ ఉంటారు. సో దీనివల్ల మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం కూడా ఏం లేదన్నమాట. ఎందుకంటే బేబీ తాగేది ఓన్లీ మిల్కే కాబట్టి కొంచెం లేట్గానే మోషన్ అయితే వెళ్తూ ఉంటారన్నమాట. సో ఈ గ్రీనిష్ ఎల్లో కలర్ మోషన్ అనేది కూడా లేదు మేము నా బ్రెస్ట్ మిల్కే ఇస్తున్నానక్క అయినా కూడా బేబీ అలాగే మోషన్ పోతుంది అని అంటే, ఒకవేళ మీరు అంతకుముందు ఏమైనా గ్రీన్ కలర్కి సంబంధించిన ఆహారాలు ఏమైనా తీసుకున్నారేమో లేదో చూసుకోండి. లేదక్క మేము అంతకుముందు అలాంటి ఆహారాలు ఏం తీసుకోలేదు అయినా కూడా 1 వీక్ 10 డేస్ నుంచి బేబీ గ్రీన్ కలర్లోనే మోషన్ పోతుంది అంటే ఒకసారి బేబీని హాస్పిటల్లో చూపించండి. ఎందుకంటే అంటే మనకి జీర్ణాశయంలో ఏమైనా బ్యాక్టీరియాలకి సంబంధించిన ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా బేబీ అలా గ్రీన్ కలర్లో మోషన్ పోతుంది, అంటే ఎక్కువగా పోయినప్పుడు అప్పుడు ఒకసారి హాస్పిటల్లో చూపించండి. ఇక నెక్స్ట్ బేబీ కొంతమంది పిల్లలు వైట్ కలర్లో మోషన్ అయితే వెళ్తూ
ఉంటారు. సో వైట్ కలర్లో కనుక బేబీ మోషన్ వెళ్ళింది అంటే కొంచెం ముద్దగా అట్లా వెళ్తుంది అని అంటే వెంటనే ఒకసారి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. అలాగే దాంతోపాటు గ్రే కలర్ అంటే సేమ్ ఈ గ్రే కలర్ అండ్ వైట్ కలర్ రెండు అట్లా ఇవి రెండు కూడా ప్రాబ్లంతో కూడుకున్నవి. ఈ గ్రే కలర్లో కూడా బేబీ మోషన్ పోతే వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట. సో కొంతమంది పిల్లలు రెడ్డిష్ కలర్లో పోతూ ఉంటారు. సో అంటే కొన్ని సందర్భాల్లో కాన్సెప్షన్స్ ఉన్న పిల్లలకి అక్కడ కనుక ఏమైనా రప్చర్ అయినప్పుడు అంటే కొంచెం బ్లడ్ వస్తుంది, లేదు బాగా ఎక్కువగా వస్తుంది, నార్మల్ మోషన్ అయినా కూడా బాగా ఎక్కువ బ్లడ్ వస్తుంది అంటే మట్టికి లోపల ఏమైనా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, ఒకసారి హాస్పిటల్కి అయితే వెళ్ళండి అన్నమాట. కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారన్నమాట, ఏంటంటే బేబీ కొంచెం పలుకు లాగా పోతుందాక ఇట్లా వెళ్తే ఏమైనా ప్రమాదం ఉంటుందా అంటారు. సో ఆ పలుకు అనేది బేబీ ఎందుకు పోతుంది అంటే మనం బేబీ తీసుకున్న పాలు అనేవి అవి పూర్తిగా సరిగ్గా అరగడం లేదని అర్థం అన్నమాట. అంటే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయని అర్థం అన్నమాట. సో అట్లా వెళ్ళొద్దు అంటే మీరు తీసుకునేది హెల్తీగా ఫుడ్ తీసుకోవాలి. సో దాంతోపాటు బాగా అలాగే పోతుంది అక్క అంటే సో ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గర చూపించాలి బేబీని. మరీ ఎక్కువగా అలాగే పోతుంది బేబీ అని అనుకుంటే. సో ఇంకొక వీడియోలో బేబీ యొక్క మోషన్ స్ట్రక్చర్ అనేది ఎట్లా ఉంటే బెటర్, సో ఎలా వెళ్తారు ఆ స్ట్రక్చర్ అనేది అంటే పోయేటప్పుడు అది ఎలా ఉంటుంది అనేది కూడా ఇంకొక వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.